శ్రీకాకుళం నగరంలో ఏకంగా 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుందా? ఇన్నాళ్లు కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న అదృశ్య శక్తులు ఎవరు? అసలు కోర్టుల నుంచి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ రాబోతోందా? అన్నిటికీ మించి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి ఈసారి మేయర్ పీఠం దక్కపోతోందా? అధిష్టానం వేసిన ఆ సీక్రెట్ స్కెచ్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో కీలకమైన జిల్లా కేంద్రం. కానీ ఇక్కడి పాలనా పరిస్థితి మాత్రం పేరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్లుగా మారింది. సిక్కోలు వాసులకు ప్రజాపాలన దూరమై ఏళ్లు గడుస్తోంది. నిజానికి శ్రీకాకుళం మున్సిపాలిటీకి చివరిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2015 డిసెంబర్ 9న ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. కానీ ఏం లాభం? కార్పొరేషన్ హోదా వచ్చి దశాబ్దం కావస్తున్నా ఇప్పటి వరకు ఇక్కడ పూర్తి స్థాయి కార్పొరేషన్ ఎన్నికలే జరగలేదు. చుట్టుపక్కల ఉన్న 7 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ పరిధిలో విలీనం చేస్తూ మొత్తం 50 డివిజన్లుగా విభజించి గెజిట్ కూడా విడుదల చేశారు. కానీ కథ అక్కడే అడ్డుపడింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు సరిగ్గా పాటించలేదంటూ దళిత సంఘాల ద్వారా కోర్టుల్లో పిల్ వేయించారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందనేది 2024 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన ప్రధాన ఆరోపణ. తాము అధికారంలోకి వస్తే విలీన గ్రామాల సమస్యలను, కోర్టు వివాదాలను చక్కదిద్ది ఎలక్షన్స్ జరిపిస్తామని హామీ ఇచ్చారు. నగరానికి మేయర్ వస్తే తమ ఆధిపత్యం తగ్గిపోతుందని, ఎమ్మెల్యే పవర్ పడిపోతుందనే ఉద్దేశంతోనే ఇక్కడి స్థానిక నేతలు కార్పొరేషన్ ఎన్నికలను వెనక్కు నెడుతూ వచ్చారని టాక్ వినిపిస్తోంది. కాంట్రాక్టులు, అభివృద్ధి పనుల అధికార కేంద్రం మేయర్ వైపు మళ్లిపోతుందన్న భయంతోనే కోర్టుల్లో కేసులు నడిపించారని గుసగుసలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విలీన పంచాయతీల సర్పంచులతో మాట్లాడి కేసులను వెనక్కి తీసుకునేలా చేయాలని అధిష్టానం స్థానిక నాయకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు లైన్ క్లియర్ చేసే బాధ్యతను శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ భుజానికి ఎత్తుకున్నారని, సర్పంచులతో సంప్రదింపులు జరిపి కేసులను ఉపసంహరించుకునేలా చర్యలు వేగవంతం చేశారని ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే మిమ్మల్నే మేయర్ చేస్తామని కొందరు స్థానిక నాయకులకు ముందే మాటిచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ తానొకటి తలిస్తే అధిష్టానం ఇంకోటి తలిసిందన్నట్లుగా సడన్గా సీన్లోకి ఎంటర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి. ప్రముఖ నేత గుండా అప్పల సూర్యనారాయణ మరణం తర్వాత అమెరికాలో కొడుకుల వద్ద ఉంటున్న గుండా లక్ష్మీదేవి ఇటీవల అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుండా కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు. దీంతో గుండా లక్ష్మీదేవికి ఈసారి శ్రీకాకుళం మేయర్ పదవి ఇచ్చి గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన నెరవేరాలంటే సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు నిర్ణయం కూడా అత్యంత కీలకంగా మారనుంది. ఒకవేళ గుండా లక్ష్మీదేవి కనుక కార్పొరేషన్ మేయర్ పీఠం ఎక్కితే శ్రీకాకుళం నగర రాజకీయం పూర్తి స్థాయిలో మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజా సమస్యలు మాత్రం తీరడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. రోడ్డుపై వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. శతాబ్దాల చరిత్ర ఉన్న సిక్కోలు నగరం ఇవాళ ఒక పెద్ద పల్లెటూరును తలపిస్తోంది. సాధారణ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు ముగిసి పాలక వర్గాలు మారినా శ్రీకాకుళం కార్పొరేషన్కు మాత్రం మోక్షం కలగడం లేదు. ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు వస్తేనే తమ సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుందని సిక్కోలు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్థానిక నేతలు చిత్తశుద్ధితో వ్యవహరించి ఎన్నికలకు మార్గం సుగమం చేస్తారా? గుండా లక్ష్మీదేవికి మేయర్ పీఠం దక్కుతుందా? స్థానిక ఎమ్మెల్యే స్కెచ్ వర్కౌట్ ఉందా? వేచి చూడాల్సిందే.